తెలుగులో కొత్త తరహా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన మరో డిఫరెంట్ మూవీ 'డియర్ ఉమా'. ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మనం మూవీ రివ్యూలో చూద్దాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిలను భూతద్దం పెట్టి వెతకాల్సిందే. ఈ మధ్య శ్రీలీల ఒక్కరే తెలుగు తెరను ఏలేస్తోంది. కానీ ఆ తర్వాత పెద్దగా టాలీవుడ్లో అలరించిన వాళ్లు లేరు. తాజాగా ఇప్పుడు సుమయారెడ్డి అనే 16 తెలుగమ్మాయి 'డియర్ ఉమా' మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అంతేకాదు, కథానాయికగా ఎంట్రీ ఇవ్వటంతో రచయితగా, నిర్మాతగా మారి ఈ సినిమాను ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్మించింది. ఈరోజు విడుదలైన 'డియర్ ఉమా' మూవీతో సుమయారెడ్డి చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే, ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలనేది సుమయారెడ్డి అలియాస్ ఉమా కళ. అందుకోసం పల్లెటూరు నుంచి చదువుకోవటానికి నగరానికి వస్తుంది. అక్కడ ఆయుష్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతుంది. మరోవైపు పృథ్వీ అంబర్ అలియాస్ దేవ్ రాక్ స్టార్ అవ్వాలని తన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అమ్మాయిని ప్రేమించే విఫలమవుతాడు. దాంతో తాగుడుకు బానిసైపోతాడు. దీంతో ఇంట్లో నుంచి తండ్రి గెంటేస్తాడు. అయితే అనుకోని సందర్భంలో దేవ్ ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో భాగంగా గుండె పెద్ద దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత అతన్ని ఉమా పనిచేసే ఆయుష్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఓ చోట పనిచేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఉమతో దేవ్కు పరిచయం అవుతుంది. ఉమతో ప్రయాణం తర్వాత దేవ్కు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏంటా నిజం? ఈ క్రమంలో ఉమా తీవ్ర ప్రమాదంలో పడుతుంది. దీంతో దేవ్ ఉమ కోసం ఏం చేశాడనేదే 'డియర్ ఉమా' స్టోరీ. 'డియర్ ఉమా' సినిమాను వైద్య రంగంలో జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో కథను రాసుకుంది. ముఖ్యంగా కరోనా సమయంలో హాస్పిటల్స్లో ఏ విధంగా కమర్షియల్గా ప్రవర్తించాయి, ముఖ్యంగా 'ఠాగూర్', 'త్రినేత్రుడు', 'క్రిమినల్' వంటి సినిమాల లైన్ గుర్తుకు వస్తాయి. సమాజంలో జరిగిన, గతంలో వచ్చిన సినిమాలను ప్రేరణగా తీసుకుని సుమయారెడ్డి ఈ కథను రాసుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా మన సమాజంలో వైద్యో నారాయణో హరిహి అని మనం వైద్యులను దైవంగా భావిస్తూ ఉంటాం. సమాజంలో ఎవరికీ ఇవ్వని గౌరవం వాళ్లకు ఇస్తాం. అందులో కొంతమంది చేసే పనుల వల్ల వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని 'డియర్ ఉమా' మూవీకి కథను రాసుకుంది సునయనా రెడ్డి. దర్శకుడు సాయి రాజేష్ అంతే చక్కగా తెరపై ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాకు రథన్ సంగీతం పెద్ద ఎసెట్గా నిలిచింది. రాజ్ తోట కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంతేకాదు, చివర్లో ఈ సినిమాలో మంచి సందేశం ఇచ్చారు. అది తెరపై చూడాల్సిందే. వైద్యులకు కనువిప్పు కలిగించారు. ఉమా పాత్రలో సుమయారెడ్డి తొలి చిత్రమైనా చక్కగా ఒదిగిపోయింది. ఇక నిర్మాత, రచయితగా, నటిగా మంచి భవిష్యత్తు ఉంది. పృథ్వీ అంబర్దేవ్ పాత్రలో ఒదిగిపోయాడు. అతని యాక్షన్, ఎమోషనల్ సీన్స్లో రాణించాడు. కమల్ కామరాజ్ యాక్టింగ్ బాగుంది. అజయ్ ఘోష్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.